హాయ్, పప్పు పాలకూర చేద్దాం రండి. నేను రెడ్ది ఎల్లోది కందిపప్పు తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. కుక్కర్లో వేసుకున్నాను. అందులోనే 4 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. పాలకూర సపరేట్గా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకొని అది కూడా కుక్కర్లో వేసుకున్నాను. అసలు నాకు కట్ చేయడానికి అవ్వలేదండి, టైం లేక. అందుకోసమని అందులోనే వేసేసుకున్నాను. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. వేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోని కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. పప్పు బాగా ఉడికిపోయిందండి. కొద్దిగా తిక్కగా ఉన్నదనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. కొద్దిగా పలుచగా అవుతుంది. ఇప్పుడు ఇందులోని పోపుకి వేసుకున్నారండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు, పోపు సామాన్లు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మీడియం సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి మనం కందిపప్పు ఉంది కదండి ఉడికింది, అందులోని వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత బాగా వచ్చిందో. వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.